డైలీ టేస్ట్ ది డైలీ. ఆఫ్రికా చుట్టూ ఆంధ్ర పాలిటిక్స్ నడుస్తున్నాయి. కల్తీ మద్యం కేసులో నేతలు ఒకళ్ళ జాతకాలు మరొకళ్ళు బయట పెట్టుకుంటున్నారు. ప్రత్యర్థుల ఆఫ్రికా కనెక్షన్స్ ను తవ్వి తీస్తున్నారు. ఆఫ్రికాలో ట్రైనింగ్, ఏపీలో చీటింగ్ అంటూ టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు పేర్ని నాని. ఆఫ్రికా నకిలీ మద్యం ఫార్ములాను వాడి టీడీపీ నాయకులు డూప్లికేట్ సరుకును జనానికి అంటగడుతున్నారని పేర్ని ఆరోపిస్తే, మీ నేతలకు ఆఫ్రికాలో మద్యం వ్యాపారాలు లేవా అంటూ కొల్లు కౌంటర్ ఇచ్చారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో బయటపడ్డ ములకల చెరువు కల్తీ మద్యం కేసు వైసీపీకి ఆయుధంగా మారింది. కల్తీ లిక్కర్లో టీడీపీ నేతల హస్తం ఉందంటూ ఆరోపణలతో విరుచుకుపడుతోంది వైసీపీ. ఫేమస్ బ్రాండ్లను కల్తీ చేసి పేదవాడికి విషమిచ్చి చంపుతున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ నేతలు ఆఫ్రికా పేరుతో మాటల మిసైళ్లను సంధించుకుంటున్నారు. కల్తీ మద్యం కేసు ఆఫ్రికా సెంట్రిక్ గా రాజకీయ రచ్చరేపుతుంది. మీది ఆఫ్రికా మద్యం బ్యాచ్ అంటే మీది ఆఫ్రికా మద్యం బ్యాచ్ అంటూ నేతలు మాటల తూటాలు గుప్పించుకుంటున్నారు. ఆఫ్రికా ఫార్ములాను వాడి టీడీపీ నాయకులు కల్తీ మద్యం తయారు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే ఎక్సైజ్ మంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో మెక్డొనాల్డ్, బ్యాగ్ పైపర్, మ్యాన్షన్ హౌస్ లేదని విమర్శించారని, మరి ఇప్పుడు దొరికే మందు పేరేంటని ప్రశ్నించారు. చంద్రబాబు బ్రాండేనా అని ఎద్దేవా చేశారు. ఇవాళ మందు తయారు చేయడానికి ఆఫ్రికా వెళ్ళి ట్రైనింగ్ టీడీపీ వాళ్ళందరూ కూడా శిక్షణా తరగతులు పెట్టి, ఆఫ్రికాలో మద్యం తయారు చేసేటువంటి శిక్షణా తరగతులు పెట్టి ఆఫ్రికా నుంచి ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడ మద్యం తయారు చేస్తున్నారు. చంద్రబాబు బ్రాండా, పీకే బ్రాండా, ఎల్కే బ్రాండా? ఏ బ్రాండ్? సిబిఎన్నా, పీకేనా, ఎల్కేనా? ఏ బ్రాండ్ మీది? పేర్ని నాని ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రాన్ని మద్యం మాఫియాకు అడ్డగా మార్చింది జగన్ అని ఆరోపించారు. వైసీపీ పెద్దలకు సౌత్ ఆఫ్రికాలో మద్యం వ్యాపారాలు లేవా అని కొల్లు ప్రశ్నించారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో లేవా? వీళ్ళేమన్నా పతితుల? జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ బ్రదర్ అనిల్ వాళ్ళకి లేవా సౌత్ ఆఫ్రికాలో? వాళ్ళ బ్యాచ్లందరికీ లేవా? వాళ్ళకి ఏమన్నా కూడా అన్ని వస్తాయి. దీని వెనక ఎవరున్నారో కూడా వస్తాయి. ఇక ములకల చెరువులో బయటపడి ఏపీ వ్యాప్తంగా విస్తరించిన కల్తీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆరోగ్యం బాగాలేనందున విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పోలీసుల విచారణకు సహకరిస్తానని జనార్దన్ చెబుతున్నారు. అయితే ఇతగాడు ఆఫ్రికాలో ఉన్నాడని తెలుస్తోంది. తమ్మళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు గాని ఏ ఇతరులకు గాని సంబంధం లేదు. ఊరికే ఇతరులను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. కల్తీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్రికాలో ఉండడంతో పాటు ఏపీలో పొలిటికల్ రచ్చ కూడా ఆఫ్రికా చుట్టూనే తిరుగుతుంది. ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.